ఇది చూడండి కంప్లీట్‌గా ఆరిపోయిందనమాట. మనము ఇలా పెట్టుకోవటం వల్ల మనకి వ్యాక్స్ షీట్ అనేది ఇలా పెట్టుకోవటం వల్ల అసలు ఎండీఎఫ్ బేస్ అనేది మనకి ఊడి రాకుండా ఉంటుందండి హెయిర్ బ్యాండ్‌కి. కాబట్టి నేను ఇలా పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి డిజైన్ చూపిస్తాను చూసేయండి. చాలా బావుంటుందండి. ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనము ఈ ఓ ఎం మనము వచ్చేసి ఎండీఎఫ్ బేస్ మీద మనం B7000 గ్లో తోటి ఒక మంచి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే తయారు చేసుకున్నాము. అవి కూడా మనకి లీఫ్ సెల్స్ తోటి తయారు చేసి చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మనము గ్లూ అనేది ఫుల్‌గా పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైతే B7000 గ్లూ పెడతామో పెట్టిన ఒక 2 మినిట్స్ తర్వాత ఈ లీఫ్ సెల్స్ అనేవి పెట్టేసుకోవాలండి. లేకపోతే ఆగవన్నమాట. మనకి జారుతూ ఉంటాయి. ఒక 2 మినిట్స్ ఆగి పెట్టేసుకుందాం. ఇలా ఫుల్‌గా పెట్టేసుకోవాలి గ్లూ అనేది. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్‌గా పెట్టేసుకోవాలి. పిల్లలకైతే చాలా బావుంటుందండి. ఇంతకుముందు కూడా చేశాను నేనిది. అయితే నేను ఒక పాపకి గిఫ్ట్‌గా ఇద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాననమాట. ఇప్పుడు మనకి ఒక 2 మినిట్స్ అయితే అయ్యిందండి. ఇలా ఈ పొజిషన్‌లో పెట్టేసుకోవాలి. మీకు కాస్త ఒకదాని కిందికి ఒకటి వెళ్ళేలాగా చూసుకొని పెట్టేసుకోండి. ఇది నేను మల్టీ పర్పస్‌లో చేస్తున్నానండి. దేని మీదకైనా మ్యాచింగ్ అవ్వాలని చెప్పేసి ఇలా యెల్లో అండ్ మల్టీ కలర్ కాంబినేషన్‌లో చేస్తున్నాను. మీరైతే సెల్ఫ్ తీసుకున్నా కూడా బానే ఉంటుంది. లేదు అంటే కాంట్రాస్ట్ తీసుకున్నా బావుంటుంది. ఇలా వన్ బై వన్ మనము పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలండి. అన్నీ కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని వాటిని కొంచెం సరి చేసుకోవాలి. ఇలా మనము పెట్టేసుకోవాలండి. మనకి ఈ లీఫ్ సెల్స్ వచ్చేసి ఫ్లవర్ లాగా ఉండేలాగా మనము దీన్ని సరి చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మరి కాస్త గ్లూ అనేది ఫుల్‌గా పెట్టేసుకోండి. గ్లూ ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకి ఈ లీఫ్ సెల్స్ అనేవి అంత స్ట్రాంగ్‌గా ఉంటాయండి. చూడండి ఇలా. చూడండి ఇప్పుడు మధ్యలో పెట్టేసుకోవాలి ఇలా. మధ్యలో మీకు ఎన్ని పడితే అన్ని పెట్టేసుకోండి. 3 అయితే 3, 4 అయితే 4 అది మీ ఇష్టం అండి. ఇలా. ఇప్పుడు మనము వచ్చేసి మధ్యలో మరి కాస్త గ్లూ పెట్టేసుకొని ఫ్లవర్ సెల్ అనేది పెట్టుకుందామండి. ఇప్పటిదాకా మనం లీఫ్ సెల్ పెట్టాం కదా! ఫ్లవర్ సెల్ అండి. ఇలా మనము ఆల్రెడీ మధ్యలో పర్ల్ అనేది అంటించుకున్నాం కదండీ! మీరు లేదు అంటే ఇక్కడ పెట్టిన తర్వాత పర్ల్ పెట్టినా కూడా ఓకే. ఇలా పర్ల్ పెట్టింది ఇలా మధ్యలో ఈ లీఫ్ సెల్స్ ఉన్నాయి కదండీ! ఈ మధ్యలో పెట్టేసుకోవాలి. మీరు కాంట్రాస్ట్ పెట్టుకున్నా కూడా బావుంటుందండి. నేనైతే వచ్చేసి ఇలా ఫ్లవర్ వరకి మొత్తం సెల్ఫ్ లాగా ఉండాలని చెప్పేసి ఇంతవరకైతే నేను అన్నీ ఒకటే కలర్స్ తీసుకున్నానండి. మీరు ఇన్‌కేస్ బ్లూ కానియండి, లేదు అంటే మనకి పర్పుల్ కానియండి, లేదు అంటే ఆరెంజ్ కానీ ఇలా ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను మల్టీ పర్పస్ అని చెప్పాను కదా! ఫ్లవర్ వరకు వచ్చేసరికి సెల్ఫ్ తీసుకున్నాను. ఈ చుట్టూ కూడా ఈ మధ్యలో ఉన్న ఫ్లవర్సే పెట్టేసుకుందామండి. చాలా బావుంటుంది పిల్లలకైతే క్యూట్‌గా ఉంటుంది. ఇలా మనము ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలండి. అయితే మనము వచ్చేసి ఇక్కడ మనము ఎక్కడైతే గ్లూ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసుకోవాలి. ఇలా ఒక థిక్, ఒక లైట్ పెట్టేసుకుంటే మీకు లుక్ అనేది బావుంటుంది. ఇలా. ఇలా హెయిర్ బ్యాండ్ మొత్తం పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇటు సైడ్ అనమాట. ఇటు 3నే వస్తాయండి. మనకి ఇటు సైడ్ వచ్చేసరికి ఎక్కువగా వస్తాయి. దూరం నుంచి కూడా చూపిస్తాను చూసేయండి. చూడండి ఇలా ఇటు సైడ్ పెట్టుకున్నాం కదా! ఇటైతే 3నే పడతాయి. మనకి ఎందుకు అంటే ఇది సైడ్ కని పెట్టాం కాబట్టి, ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇలా. దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. మనకి ఒక థిక్, ఒక లైట్ కలర్ అలా పెట్టేసుకుంటే బావుంటుందండి. ఇక్కడికొచ్చేసరికి పర్పుల్ అండ్ గ్రీన్ అనమాట.
ఇలా పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా ఉంటుంది, అసలు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. మనకి ఈ ఫ్లవర్ చూడండి ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందండి. మీరు కొంచెం ఆరనివ్వాలన్నమాట. ఆరిన తర్వాత మీకు 2 రకాల హెయిర్ బ్యాండ్స్ అయితే చూపిస్తాను. ఇలా కొంచెం ఆరే వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే కంప్లీట్‌గా ఆరిపోయిందండి. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో ఇదైతే. మనకి మొత్తం స్టార్స్ వచ్చాయి కదా! పిల్లలకి కూడా బావుంటుందన్నమాట. ఇలా. ఇలా 2 రకాల హెయిర్ బ్యాండ్స్ అయితే తయారు చేశానండి. చూడండి ఇలా ఉంటుంది. దేని దానికే బావుందండి. ఇదేమో మనకి మంచిగా పార్టీ వేర్ అయితే ఇలా తయారు చేసుకోండి. సింపుల్‌గా అయితేనేమో ఇలా తయారు చేసుకోండి. ట్రెడిషనల్ దాని మీదకి ఎలానైనా మనము పేరప్ చేసుకోవచ్చు. హెవీగా ఇష్టపడే వాళ్ళ కోసము ఇలా అండి సింపుల్‌గా అయితే ఇలా చేసుకోవచ్చనమాట. ఇది డైలీ యూజ్‌గా కూడా చేయొచ్చండి. ఇది అప్పుడప్పుడు పార్టీ వేర్‌గా పెట్టుకుంటే బావుంటుందని చెప్పేసి ఒకటేమో పార్టీ వేరు, ఇంకొకటి సింపుల్‌గా తయారు చేసి చూపిచ్చానండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మనకి 2 రకాల హెయిర్ బ్యాండ్స్ అనమాట. మనకి ఫైనల్‌గా ఈ హెయిర్ బ్యాండ్ అయితే ఇలా ఉందండి. కంప్లీట్‌గా ఆరిపోయిందనమాట. అయితే నేను ఊడకుండా మనకి కింద వచ్చేసి ఈ బేస్ ఉంటుంది కదా! ఇది మనం ఏంటంటే తడి హెయిర్ మీద పెట్టుకున్నా కూడా ఈ బేస్ అనేది ఊడకుండా ఉండటం కోసము వెనకాల వ్యాక్స్ షీట్ అయితే అంటించానండి. అలాగే ఈ చిన్న చిన్న మనకి ఈ ఫ్లవర్స్‌కి కూడా నేను వచ్చేసి చూడండి మొత్తం కూడా ఇలా ఓహెచ్‌పి షీట్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఉంటుంది. ఫ్రంట్‌కి వచ్చేసరికి నీట్‌గా ఉంటుందనమాట. అసలు మీకు ఎటు నుంచి కూడా కనిపించదు. పెట్టినట్టు కూడా అర్థమవ్వదనమాట. అంటే గట్టిగా మనం తయారు చేసేది ఏదైనా కానీ కొంచెం స్టాండర్డ్‌గా ఉండేటట్లు, స్ట్రాంగ్‌గా ఉండేటట్లు పిల్లలు ఇలా చేతికి తగులుతుంటే ఇట్లా పీకుతూ ఉంటారు కదండీ! అలా పీకినా కూడా ఊడకుండా ఉండటం కోసము ఇలా తయారు చేశాననమాట. చూడండి ఇలా ఉంటుందనమాట లుక్ అనేది. ఇంకొకటి వచ్చేసరికి ఇది మనకసలు ఊడే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఇది ఎంత విడుతుందో అంతే మనము కుందన్స్ తీసుకున్నాం కాబట్టికి అసలు ఇది ఊడదనమాట. ఇలా ఉంటుంది. చూసారు కదండీ! 2 పద్ధతులలో చేశాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఒకటేమో మనం పార్టీ వేర్‌గా పెట్టుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి డైలీ యూజ్‌గా పెట్టేసుకోవడం కోసమని ఇలా తయారు చేశాననమాట. పిల్లలకేనండి. పిల్లలకి క్యూట్‌గా ఉంటుందని చెప్పేసి ఈ 2 హెయిర్ బ్యాండ్స్ తయారు చేశాను. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.